ప్రస్తుతం నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే అంటే పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పనపల్లి అనే గ్రామంలో ఉన్నాం. అప్పనపల్లి గ్రామం పూర్తిగా ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇది పేరొందింది. అప్పనపల్లిలో బాలబాలాజీ టెంపుల్ చాలా ఫేమస్. అయితే ఇక్కడ ప్రతి ఏటా కూడా వరదకు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పనపల్లి గ్రామం వశిష్ట నదీ పాయకు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఎటు చూసినా కూడా అంటే రోజు కూడా అప్పనపల్లి దేవస్థానంకు కనీసం వేలాది మంది భక్తులైతే తరలి వచ్చే పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడ తరలి వస్తుంటారు, అలాగే మొక్కులు తీర్చుకుంటారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ప్రాంతం ఒకసారి విజువల్స్లో చూస్తే మనం కనిపిస్తున్న అంటే వచ్చే జనమంతా కూడా చాలామంది కూడా ఈ అప్పనపల్లి దేవస్థానానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వెళ్ళేవారు వెళ్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. ఈ నేపథ్యంలో అప్పనపల్లి పుణ్యక్షేత్రం వద్దకు వేలాది మందికి తరలి వచ్చే పరిస్థితులు ఉండగా ఇక్కడ ప్రతి ఏటా కూడా వరదకు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే అప్పనపల్లి వెళ్ళే మార్గం కూడా పూర్తిగా కూడా ముంపుకు గురై ఇదిగో మీరు చూస్తున్న విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా నీటి ముంపుకు గురైన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అంటే ఏదైతే వరద ఎప్పుడైతే వచ్చిందో అన్ని రోజులు కూడా ఇక్కడికి రాకపోకలు స్తంభిస్తాయి. ఇది మరింత ఎగువ ప్రాంతాల నుంచి వెల్లువల వరద కనుక వస్తే కనుక భారీ స్థాయిలో ఇక్కడికి వరద చేరుకుని ఈ వైపుగా పూర్తిగా రాకపోకలు స్తంభించే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి ఇప్పటికే కూడా ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలోనే కాజ్వే పైన బ్రిడ్జి కూడా ఏర్పాటు నిర్మాణం సాగుతుంది. అయితే అది ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు, కొంతమంది నత్తనడుకుని సాగుతుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి మనతో మాట్లాడేందుకు ఒక యువకుడు ఉన్నాడు, మాట్లాడదాం. ఈ ప్రాంతానికి చాలామంది కూడా ఇక్కడికి వస్తుంటారు. చాలామంది ఇది ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి చాలామంది వస్తుంటారు. ఏంటి ఇక్కడ పరిస్థితి, ఎటువంటి సౌకర్యాలు కావాలనుకుంటున్నారు? నాది అప్పనపల్లి అండి, అరుంధతిపేటకి సంబంధించిన వ్యక్తిని. నా పేరు రవికుమార్ అండి. సుమారు నేను 35 సంవత్సరాలు ఇక్కడే నేను జీవనోపాధి కొనసాగిస్తున్నాను. మరి అటు సైడ్ నుంచి వచ్చి రూటు ఇప్పుడు పాసలపూడి కాజువే ఉందండి. ఆ కాజువే కూడా సరిగా చేయలేదు, పని ఆగిపోయి ఉంది. ప్రస్తుతానికి అయితే వేలాది మంది భక్తులు ఇక్కడ అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం అంటే రెండో తిరుపతిగా విధానం చేసే ఒక గుడి అండి ఇది. మరి అటువంటి గుడికి వేలాది మంది జనము భక్తులు వస్తున్నారు. ఇది చూడండి, చాలా చిన్న రోడ్డు. ఫర్ సపోజ్ ఇలాగిని పక్కన పడ్డాము అంటే ఇంక కొట్టుకునే పరిస్థితి విధానం అవుతుంది. ఎన్నోసార్లు మేము చెప్పామండి, ఇది సైడ్ బేరమేయండి అని చెప్పి ఎన్నోసార్లు మొక్కున్నాం, అది కూడా లేదండి. ఇకపోతే విద్యుత్ స్తంభాలకు సంబంధించి విద్యుత్ స్తంభాలు కూడా ఆ చివర ఒకటి పడిపోయేట్టు వ్యవస్థలో ఉందండి. అది కూడా ఇప్పుడు వరకు కూడా ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా వచ్చి కూడా దాని మీద ఎటువంటి ఇప్పుడు రావట్లేదండి, ఆయన చూడలేదు కనీసం కూడా. ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామండి. దయచేసి ప్రభుత్వం వారు మరి మమ్మల్ని ఒకసారి ఆదుకుంటారని మేము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నామండి. ఓకే, ఇది పరిస్థితి. అప్పనపల్లి వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చే పరిస్థితులు ఉండగా ఈ నీటి ప్రవాహానికి అయితే ఇక్కడ కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ నీట మునిగే పరిస్థితి ఉంటుంది. దాదాపు అప్పనపల్లి గ్రామం దాదాపు 1500 జనాభా సామర్థ్యం పైబడిన గ్రామంగా చెప్తుంటారు. దీనికి ఆనుకుని అలాగే పెదపట్లంక అనేక గ్రామాలు ఉన్నాయి. ఇవి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఏటా కూడా ముంపుకు గురవడం నేపథ్యంలో ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వరదలు ఇంకా తక్కువనే చెప్పాలి. గత ఏడాది అయితే జూలై మంత్ ఎండింగ్ నాటికే 3 సార్లు పోటెత్తిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం ఆఖరి వారం అంటే జూలై ఆఖరి వారం, ఇది ఆగస్టు మొదటి వారం చేరుకున్నప్పటికీ కూడా మొదటిసారి వరద వచ్చింది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వర్షాలు కురవడం, భద్రాచలం వద్ద అనూహ్యంగా 56 అడుగుల స్థాయికి నీటి మట్టం చేరడంతో భారీ స్థాయిలో 56 లక్షలకు పైబడిన నీటి ప్రవాహాన్ని అయితే కిందకు వదలడంతో ధవళేశ్వరం వద్ద కూడా అదే వరవడి అయితే కొనసాగుతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు 14,50,000 క్యూసెక్కుల వరద నీటిని అయితే ఇక ఈ ప్రాంతానికి దిగువకు సముద్రంలోకి వదులుతుండడంతో ఉవ్వెత్తున నదీ పాయలన్నీ కూడా ఎగిసిపడుతూ ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాలైనటువంటి వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీ పాయలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఇక్కడ చాలామంది కూడా పిల్లలతో సహా ఈ ప్రాంతానికి తరలి వచ్చే నేపథ్యం కనిపిస్తుంటుంది. చాలామంది కూడా
పిల్లలతో వచ్చి కొంతమంది వరదను ఎంజాయ్ చేయడానికి కూడా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంటుంది. అనేక మంది అంటే ఇక్కడ ఉదయం నుంచి ఒకసారి చూస్తే వేలాది మందిగా ఇక్కడ తరలి వచ్చే నేపథ్యం కనిపిస్తుంటుంది. ఎక్కువ మంది ఫ్యామిలీస్ చాలామంది కొంతమంది వరదను ఎంజాయ్ చేయడానికి కొంతమంది వస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఈ ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో ఇటువైపుగా చాలామంది కూడా చూసేందుకు కూడా వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా అనేక మంది వందలాది మంది ఈ వైపుగా అప్పనపల్లి పుణ్యక్షేత్రానికి రావడం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈసారి విజువల్స్లో చూస్తే చాలామంది ఇలా ఒకరినొకరు చేయి పట్టుకుని ఈ వరద ఉధృతికి ఏమవుతుందన్న భయంతో వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, చాలామంది పిల్ల పాపలతో ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. ప్రధానంగా ఇది బాలబాలాజీ టెంపుల్గా ఇక్కడ ఫేమస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కూడా ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏమంటే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ప్రతిసారి ఇంతేనా? ఐ డోంట్ నో. చెప్పండి ఏంటి? ప్రతిసారి ఇంతేనా? చెప్పండి ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడికి లోకల్గా వస్తాయి మన పాస్టల్ గుడి. ఓకే ఓకే జస్ట్ ఈజీగా వచ్చి ఓకే ఓకే సార్ ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? జాగ్రపేట నుంచి అండి. జాగ్రపేట నుంచి అండి. ప్రతి సంవత్సరం ఇంతేనా ఇంకా? ఇంతేనండి. అంగో మా ఎమ్మెల్యే గారు వేస్తున్నాడు కదండి గిడ్డి సచిన గారు. బ్రిడ్జ్ అయితే ప్రాబ్లం ఉండదండి. బ్రిడ్జ్ అయితే సమస్య పరిష్కారం అయిపోద్దండి. ఓకే ఓకే ఏంటన్నారండి? ఇప్పుడు అక్కడ వంతును వేసేస్తారు. వంతును వేస్తారు అక్కడ. ఆ వంతును హైట్ లేపేస్తే ఇంత ఊడు ఉండదు ఇక్కడ. అది ప్రాబ్లం లేకపోతే అందరూ ఇంకా సార్జ్ వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం ఉండదు. అక్కడ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వంతును స్టార్ట్ చేస్తారు. ఆ హైట్లో మనకి ఇక్కడ రోడ్ వేసుకుంటే మనకి వెళ్ళి కూడా చాలా బాగుంటుంది. హైట్ వేసుకుంటే కొంతవరకు ఈ ఊడు ఉంటుంది సార్ ఇక్కడ. ఓకే ఇంకా అందరూ బళ్ళు కానీ ఏదైనా వెళ్ళిపోవచ్చు. మనకి ఆ రోడ్ లేకపోయినా ఆ వంతున వేసే వరకు రోడ్డు కూడా మనకి వాడుకోవచ్చు. ఓకే మ్యాక్సిమం ఇది అప్పనపల్లి దేవస్థానం వెళ్ళే రోడ్డు కదా సార్ ఇది. ఆ బ్రిడ్జ్ పని అయితే చాలా వరకు సమస్య పరిష్కారం అయిందనుకోవచ్చా? మ్యాక్సిమం ఆ బ్రిడ్జ్ అయితే కనుక అయిపోయింది సార్. ఎప్పుడులాగా అయ్యేలా లేదన్నారు. అది లేట్గా స్టార్ట్ చేస్తారు వాళ్ళు. వర్షాకాలం ముందే వేసవకాలంలో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకుని ఉంటే ప్రాబ్లం లేకపోయినా లేట్గా స్టార్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అయింది. ఓకే ఓకే ఇప్పుడు ఒకసారి విజువల్స్లో చూస్తే ఇంకా చాలామంది కూడా చాలా కుటుంబాలు ఎలా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ పెద్ద వాహనాలు కూడా ఇటువైపుగా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఇది ప్రధానంగా పుణ్యక్షేత్రానికి వెళ్ళే రెండో మార్గం. ఇది మెయిన్ ఆ మార్గం కూడా అది బురదమయంగా మారడంతో ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ ఫ్యామిలీస్తో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ మార్గంలో నిత్యం వేలాది మంది ఇటువైపుగా వెళ్తున్నారు. కానీ ఇక్కడ సౌకర్యాలు ఏమి కనిపిస్తుందని కూడా చాలామంది చెబుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు? ఎక్కడి నుంచి? పదిలిపూడి నుంచి. ప్రతి సంవత్సరం ఇంతేనే ఇక్కడ? 10 సంవత్సరం ఇంతే. ఈసారి తక్కువ ఎక్కువ? ఈసారి తక్కువ, ఇంకా ఎక్కువ వస్తుంది ఒక్కోసారి. ఇంకా ఎక్కువ వస్తుంది ఒక్కోసారి. ఓకే రైట్. ఎక్కడి వస్తున్నారు? వరద ఎక్కువ. మీరు ఇంకా అలవాటేనది? మీకు అలవాటేనా? అలవాటే. మాది ఊరే. ఈ ఊరేనా? ప్రతి ఈ సంవత్సరం తక్కువ ఎక్కువ? తక్కువ. గత సంవత్సరం ఎక్కువ వచ్చిందంట కదా? మౌంటెడా? ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇక్కడైతే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి లంకవాసు గ్రామాలకి ఎవ్వరికీ కూడా ఏ విధమైనటువంటి సౌకర్యాలు అయితే ఏర్పాటు చేయట్లేదు. ఎందుచేతనంటే రెండో ప్రమాద హెచ్చరిక అనేది జారీ చేస్తే లంక గ్రామాలన్నిటికీ కూడా రహదారి మార్గాలు భావి ప్రపంచానికి వారికి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండవు. ఏదైనా కిరాణా తెచ్చుకోవాలన్నా, బియ్యం తెచ్చుకోవాలన్నా, ఏం తెచ్చుకోవాలన్నా బయటికి రావడానికైతే చాలా దినదిన గండం వాళ్ళకి. ఎందుచేతనంటే ఎక్కడ ఏ విధంగా వాగు పొంగి వస్తుందో, వరదలు ఏ విధంగా ఎక్కడ గండిలు ఉంటాయో, ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియని పరిస్థితి. దాని మీదట బిక్కుమని ఆ ఇంట్లోనే ఉండి వాళ్ళు కాలం గడపడం జరుగుతుంది. అప్పనపల్లి దేవస్థానానికి వెళ్ళే రోడ్డు మార్గం అయితే పూర్తిగా వరద ప్రభావానికి ముంపుకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి అటు అంటే గోదావరి, అఖండ గోదావరి నుంచి ధవళేశ్వరం తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే గౌతమి, వశిష్ట, వైనతేయ నదీ పాయలను ఆనుకుని ఉన్నటువంటి నదీ పరివాహక గ్రామాలలో దాదాపు 30 గ్రామాలకు పైబడి ఈ గ్రామాలలో పరిస్థితి ఇలాగే ఉంది. అయితే జలవనరుల శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే హెడ్ వర్క్స్ డిపార్ట్మెంట్ పూర్తిగా అప్రమత్తమైంది.
ఎక్కడైతే ఏటుగొట్లు బలహీనంగా ఉన్నాయో అక్కడ ఇప్పటికే కూడా ఇసుక బస్తాలను అయితే తయారు చేసి రెడీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద ప్రభుత్వం అయితే అప్రమత్తంగా ఉన్నామని చెప్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా అవసరమైన చోట పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఏబీపీ దేశం నుంచి సుధీర్.